ఈ జనరేషన్‌లో ఒక వ్యక్తి ముందుకొచ్చి సాయం చేయాలంటే, అవును. ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్‌మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా హ్మ్. చానా ఊర్లో చాలా మంది ముందుకొచ్చారు. హ్మ్. హ్మ్. ఆ అబ్బాయిని చూసుకొని హ్మ్, కైకలూరు జగదీష్ హ్మ్. బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే వితిన్ ఒక 15 రోజుల్లో హ్మ్. ఒక ఊపూపేసాడు. హ్మ్. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడ పట్టినట్టుగా హ్మ్. పాప కోసం అమౌంట్ హ్మ్. దగ్గర దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్. ఒక్క పర్సన్. 1,70,00,000. ఒక్క పర్సన్ హ్మ్. హ్మ్. బ్రదర్‌కి శివ అనే అన్న సపోర్టు హ్మ్. ఫస్ట్ ఒకడే మొదలుపెట్టాడు. హ్మ్. రోజు రోజుకి, రోజు రోజుకి డెవలప్‌మెంట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అలా ఎళ్ళిపోయాడు ఆ అన్న. హ్మ్. హ్మ్. అతని వల్ల సిట్యుయేషన్ ఒక లిమిట్‌లో ఆగిపోయినది. హ్మ్. ఇంకా రీచ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ హ్మ్. తనే. హ్మ్. అలాగే అన్న. హ్మ్. చాలా మంది ఉన్నారు. ఇలాగ తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. బట్ ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్లారు. హ్మ్. హ్మ్. ప్రెజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ హ్మ్. ఆల్‌మోస్ట్‌గా హ్మ్. హ్మ్. 9 క్రోర్స్ దాకా వచ్చింది. 9 క్రోర్స్ వచ్చిందా? 9 ఓహ్! క్రోర్స్ ఆల్‌మోస్ట్ ఈ 1 ½ మంత్‌లోనే ఈ అమౌంట్ సెలెక్ట్ హ్మ్. వచ్చేసింది. హ్మ్. ఆల్‌మోస్ట్ హ్మ్. ఈ 15 డేస్‌లోనే ఆల్‌మోస్ట్ 5-6 క్రోర్స్ దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఓకే. ఓకే. ఇంకా ప్రెజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము. ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు. హ్మ్. దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. హ్మ్. ఈ ప్రాసెస్‌లో కొంచెం డిలే అయింది. హ్మ్. నేను చేసుకోవడం. కానీ చేయించాము. అది క్లియర్. బట్ దీంతో పాటు మనకి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాం. హ్మ్. సార్ ఇంత ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది. హ్మ్. హ్మ్. సరిపోతుందా? హ్మ్. ఇంకేమైనా అవసరం పడుతుందా? అంటే హ్మ్. కొంత టైం అడిగారు వాళ్ళు. హ్మ్. చెప్తామని చెప్పి అన్నారు. హ్మ్. ఆలోగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రెజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. ఎందుకు? బికాస్ ముందు డాక్టర్‌ని కన్ఫర్మ్ చేసుకుందాం. చెప్పారు అందరిలాగానే నాకు కూడా చెప్పారు. హ్మ్. బట్ ఏదైనా మనకి ఎక్స్‌క్యూజ్ ఛాన్స్ తగ్గించే ఛాన్స్ ఉందంటే హ్మ్. ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పేసి ప్రెజెంట్ స్టాప్ చేశాను. హ్మ్. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకొచ్చి అమౌంట్ కలెక్ట్ చేశారు. అవును. అవును. డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నన్ను క్వెషన్స్ చేస్తున్నారు. హ్మ్. అంటే జనరల్‌గా అడుగుతారు. హ్మ్. హ్మ్. నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను. హ్మ్. వీలైతే పాపకు యూజ్ చేద్దాం. లేదా మాలాంటి పాప వాళ్ళు చాలా మంది చాలా చోట ఉన్నారు. హ్మ్. వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పాను. హ్మ్. ప్రెజెంట్ ఆ ప్రాసెస్‌లోనే ఉంది. హ్మ్. బట్ నేనే ఈ అన్నీ చూసుకోవాలి గదా! హ్మ్. హ్మ్. ఇలా హ్మ్. హాస్పిటల్స్ ఇవి తిరుగుతుండాలి. హ్మ్. వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుండాలి. హ్మ్. చెప్పాలి సార్. హ్మ్. ఒక్క రోజుకి దగ్గర దగ్గర 5, 6 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు. నాకు. అబ్బా! ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఇంకెలా రెస్పాండ్ అవుతాను సార్? హ్మ్. హ్మ్. ఇందులో మైండ్ కాల్స్ ఉన్నాయి. హ్మ్. కొన్ని అవును. ఎవరెవరో చేశారు. ఎవరో మనకు తెలియదు గానీ చేశారు. హ్మ్. బట్ వాళ్ళందరికీ ఫస్ట్ సారీ చెప్తున్నాను నేను. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఒక్కని వల్ల అన్ని ఆ ఫోన్స్ మాట్లాడడం వీలు కాదు. హ్మ్. దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది. హ్మ్. సరిగ్గా నిద్రపోలేదు కూడా. హ్మ్. ఒకటి ఆశ్చర్యం, హ్మ్. 2 భయం గూడా. హ్మ్. ఇది ఎలా మంచిగెళ్తే ఓకే. అందరికి బావుంటుంది. అవును. అవును. పొరపాటున ఏ విషయం చెడ్డగా అవును. జరిగినా గూడా అవును. బ్యాడ్ నేమ్ వస్తుందని గూడా భయముంటుంది. అవును. అంతే సార్ ప్రెజెంట్ అయితే స్టాప్ చేశాను వాస్తవం అది. హ్మ్. హ్మ్. డాక్టర్ కొద్ది రోజుల్లో చెప్తామన్నారు. హ్మ్. ఇన్‌కేస్ మనకి ఇంక అవసరం పడిందంటే హ్మ్. అడుగుతాను. లేదా అక్కడ స్టాప్ చేసి హ్మ్. ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇన్‌కేస్ అందులో మిగిలితే గూడా మాలాంటి పాపకి మేము డొనేట్ చేసేసాం సార్. కాదు ఇప్పుడు మీరు స్టాప్ చేసేసారు. హ్మ్. కానీ ఈ క్యూఆర్ కోడ్, ఈ రీల్స్ అనేవి ఇంకా అది అలా రన్ యెస్ అవుతూనే సార్. ఉంటాయి. రన్ అవుతున్నాయి. ఆ యెస్. డబ్బులు వేస్తూనే ఉంటారు. మనకు తెలీదు అవి అవునవును. పడుతున్నట్టు. మరి అవును. అవి మీ దాకా అకౌంట్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుందా? వస్తున్నాయి సార్. ఆ! అంటే ప్రెజెంట్ అయితే స్టాప్ చేసాం. హ్మ్. అంటే డే బై డే మేము కలెక్ట్ చేస్తామన్నా అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు చాలా అవును. మందున్నారు. అవునవును. ప్రెజెంట్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి స్టా నడుస్తుంది. హ్మ్. వాళ్ళకి కూడా ఈరోజు స్టార్ట్ చేసాం. హ్మ్. స్టాప్ చేసేసాం. హ్మ్. హ్మ్. ఇప్పటి నుంచి ఎవరైతే మొదలు పెడతామనుకుంటున్నారో హ్మ్. వాళ్ళని స్టాప్ చేసాం అంతేగాని హ్మ్. ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళని హ్మ్. పెట్టుకున్నారు అమౌంట్. హ్మ్. నేను చెప్తాను పలానా డేట్, పలానా టైము, హ్మ్. ఏ విధంగా పంపియాలో అంటే మీరే వస్తారా ఏంటని హ్మ్. క్లారిటీ ఇస్తాను సార్ కన్ఫర్మ్‌గా. ఓకే. ఎలా వస్తున్నాయి డబ్బులు మీకే డైరెక్ట్? మీ క్యూఆర్ కోడ్ యాక్చువల్‌గా ఏస్తున్నారా? సార్ ఒకటి ఇంపాక్ట్ గురు అని ప్లాట్‌ఫార్మ్ ఒకటుంది. హ్మ్. దాని ద్వారా ఎళ్ళాను. హ్మ్. చాలా మంది లేదండి మీకే ఇస్తామని చెప్పేసి హ్మ్. అలా చేయడము. ఇంకా ఇలా అకౌంట్‌కి ఏసేస్తామని చెప్పి అనడము. హ్మ్. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు సార్. హ్మ్. ఎక్కడెక్కడో ఉంటారు. వచ్చి హ్మ్. ఇవ్వలేరు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ హ్మ్. హ్మ్. చేస్తామంటారు. అలాంటప్పుడు చిన్న అమౌంట్ కాదు కాబట్టి హ్మ్. ఒకటే అంటే ఇబ్బంది కాబట్టి నేను బ్యాంక్‌లో రిక్వెస్ట్ చేసుకొని నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏయించుకున్నాము. హ్మ్. ప్రతిదీ లెక్క ఉంది సార్. హ్మ్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా రూ. 1 కూడా నేను తీయలేదు. హ్మ్. బికాస్ నేను సమాధానం చెప్పుకోవాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఏది జరిగింది చెప్పుకోవాలి. హ్మ్. అది అయితే వాస్తవం సార్. హ్మ్. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఏదేదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా! అవును సార్. మీ దాకా వస్తున్నాయని మీకు నమ్మకం ఉందా? కరెక్టా అనిపిస్తుందా? సార్ నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఆ!
ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారని అనుకోలేదు, ఆ, కానీ వాళ్ళు అవుతున్నారు. అవును. సార్ 100 మంది చేయొచ్చు, ఆ, కనీసం 90 మంది నా దగ్గరకు వస్తాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడో చోట, కానీ బయట వచ్చిందా మీ వరకు? వస్తాయి సార్, వచ్చాయి. కానీ జనరల్గా మీరు చెప్పండి ఏం చేయగలం? అంతే. ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండం పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వచ్చేటి ఉన్నాయి, కొన్ని చోట్ల వింటున్నాను. బట్ రెస్పాన్స్ నేను ఒక్కరిని నా వల్ల కాదు. బట్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వచ్చినా చాలు. మేబీ ఎక్కువ వస్తే కూడా నేను చెప్పాను కదా మీకు డొనేట్ చేస్తానని ఇన్ కేస్. కానీ ఆ మూమెంట్ కూడా రావడం ఈ కాలంలో గొప్ప సార్. అంత 9 crores అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకున్న పక్క పర్సన్కి ఏమైనా కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఒక పునర్విక ఆ చిన్నారి కోసం అందరూ ముందుకు వచ్చారంటే చిన్నపిల్లలతో సహా రోడ్డు మీద అది ప్లకార్డ్స్ పట్టుకొని ముందుకెళ్తూ ర్యాలీ తీసుకుంటూ ఆ చిన్నారి మనం బ్రతికేయాలి, ఆ పాపను మనం బ్రతికేయాలి, ఒక నిరుపేద వ్యక్తి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముందుకు వచ్చాయి. జనం రోడ్డు మీదకి వచ్చారు, పునర్విక ఉన్నటువంటి ట్రీట్మెంట్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పునర్విక ట్రీట్మెంట్ అనేది సక్సెస్ వచ్చింది. అండ్ నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు రోజులలో ఎవరెవరికైతే ఇటువంటి డిసీజెస్ వస్తాయో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగా పునర్వికకి అయితే సపోర్ట్ చేశారో ముందు రోజులలో కూడా ఆ విధంగానే రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. డెవలప్మెంట్ పరంగా కాకుండా కూడా డెవలప్మెంట్లో మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రాలో. అండ్ పునర్విక కూడా 50 లక్షలు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు సార్ గారు. మీరు ముందు రోజులలో కూడా ఇటువంటి కేసెస్ మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే నేను చెప్పగలను. అండ్ మన బెల్లంపల్లిలో కూడా 32 కోట్ల ఇంజెక్షన్ SMA డిసీజ్ వచ్చింది. వాళ్ళకు కూడా నేను 2 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను. నేను అండ్ ఫంకీ జోన్, అపి ప్రభా బ్రదర్, పింట్రీ బ్రదర్, యాక్టర్ లక్కీ బ్రదర్, రామ్ బ్రదర్ అనేసి సాయి చంద్ర బ్రదర్. మేము ఏం ఇనిషియేషన్ తీసుకున్నామంటే ఫస్ట్ పునర్విక ప్రాజెక్ట్ మేజర్గా ట్రెండింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత పునర్విక ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 32 కోట్ల ఇంజెక్షన్ ఏదో విధంగా నైట్ నిద్ర లేకున్నా పర్లేదు, ఈవెన్ తినడానికి తిండి లేకున్నా పర్లేదు, కానీ ఆ 2 పిల్లలను బ్రతికించాలి అనేది ఒక మోటో. మేము అలా కూడా మేము కలెక్ట్ చేస్తాము. ఏదో విధంగా మేము మంచి ప్లానింగ్స్ చేసుకుంటూ పబ్లిక్లో కూడా పెడతాం. ఇదే మాట నేను ఈరోజు చెప్పాను. రేపటి రోజున కూడా ఆ 32 కోట్లు కలెక్ట్ అయిన తర్వాత కూడా గట్టిగా నేను ఇదే చైర్లో ఇక్కడే కూర్చొని ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తాను. ఇప్పుడు రిలేషన్ ఏంటి అలా కామన్ ఇప్పుడు అందరూ పునర్విక, నేను తండ్రిని, వీళ్ళంతా బ్రదర్స్. ఒక చెల్లిలాగా తీసుకుంటున్నారు, ఒక కోడల్లాగా తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలాగా తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు అలానే తీసుకున్నారు. ఎంతగా లవ్ చేశారంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు కూడా ఎవరు వినిండరు, అంతగా ఓన్ చేసుకున్నారు. కానీ మనసులో ఎక్కడో కొంచెం తేలిక అయింది కదా, బరువు. తేలికతో పాటు కొంచెం భయం కూడా ఉంది సార్ నాకు. అదే ఎందుకు అంటే ఏ మాత్రం మిస్టేక్ జరిగినా అది చాలా ఇంపాక్ట్ పడుతుందని నా డౌట్. భయం అనేది ఎక్కడ అంటే పునర్విక వాళ్ళ నాన్నకి మంచి జరుగుతున్నప్పుడు ఏదో ఒక దగ్గర నెగిటివ్ అనేది తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఫ్రాడ్ కాల్స్ చేసి వార్నింగ్ ఇవ్వడం, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని. ఒక మంచి పనికి ముందుకు పోతుంటే అలా చేయడం కరెక్ట్గా. ఇంతమంది జనం ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వకుండా ముందుకు పోవాలి. ఇలా జరిగేటప్పుడు కొన్ని ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి సార్. ఫ్రాడింగ్ అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు 25 lakhs ఇస్తామండి, మీరు ఇంత పే చేయండి అని ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఇంకొకటి మేము తీస్తామని చెప్పేసి కొంచెం టార్చర్ పెట్టినట్టు కూడా ఉన్నాయి. కొన్ని రాంగ్ కాల్స్, నేను ఈ వ్యక్తిని నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పడం చాలా జరిగాయి. ఇది కూడా కొంచెం టార్చర్ అనుభవించాను. బట్ ఇది మేము స్టార్ట్ చేసిన మధ్యలో అనుభవించాను. ప్రజెంట్ అయితే దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఇక నార్మల్గా నేను ఒక సెలూన్ షాప్ ఉందండి నాకు. నేను డైలీ మార్నింగ్ లేస్తాను, నా కుటుంబం, నా ఇండ్లు, మా షాపు, ఇంతే. పెద్ద ఏం లేదు. అలాంటి వ్యక్తికి సడన్గా ఎంత పెద్ద బాధ్యత వచ్చిందంటే ఆనందంతో పాటు భయం కూడా ఉంటుంది.